చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. దోసకాయ, టమోటా, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, ఎండు చేపలు వేసి ఎలా కర్రీ చేస్తున్నాను. యూట్యూబ్లో షర్మిల కిచెన్ 3671 ఛానల్లో పెడతాను. ఫుల్ వీడియో చూడండి. చూడండి ఫ్రెండ్స్, కూర సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చేపలు అయితే కడిగి శుభ్రంగా తీసుకున్నానండి. చేపలు అయితే కడిగాను నీట్గా. వేపుకోవాలి. ఇప్పుడు వేపి పక్కన పెట్టాను. దోసకాయ, 2 టమాటాలు, చిన్న దోసకాయ, పచ్చిమిరకాయలు, 2 చిన్న ఉల్లిపాయలు కోసాను. ఇది ఇలా వేస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. దోసకాయలు ఇలా వేసుకొని కాయగా వండుకుంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. ఎండు చేపలు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసుకుంటున్నాను. చూడండి, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ ఇలా మిరపకాయ వేసి వేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దోసకాయ ఎండు చేప కర్రీలో ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఈ మగ్గనిద్దాం. ఉల్లిపాయ మగ్గాక దోసకాయ, టమాటా వేసుకున్నాం. ఇవి అయితే వేగిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేగిపోయింది. వేపుకొని పక్కన పెట్టుకున్నాను. దోసకాయ ముక్కలు వేస్తున్నాను. చూడండి, దోసకాయ ముక్కలు వేసేసి అందులోనే టమాటా కూడా వేసేసి మగ్గనిద్దాం. ఊరకనే మగ్గిద్ది ఫ్రెండ్స్. దోసకాయ ముక్కలు మగ్గకుండా అయితే ఏముండదు, ఊరకనే మగ్గిపోతాయి. టమాటాలు వేస్తే మగ్గదు అది ఇది అంటారు, కానీ అది వేస్ట్ మాటలు. 2 సూపర్గా ఇలా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం మగ్గనిచ్చి అప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసుకుంటే వేరే లెవెల్లో ఉంటుంది. చూడండి, ఉప్పు, కారం, పసుపు కూడా తీసుకున్నాను. కొంచెం అయితే ఉప్పు వేసి కొంచెం సేపు మగ్గనిద్దాం. మూతేద్దాం. కొంచెం మూతేసి ఉడకనిద్దాం. అప్పుడు ఉప్పు, కారం, పసుపు, ఎండు చేపల ముక్కలు వేసేద్దాం. చూడండి, కొంచెం మగ్గనిద్దాం. చూడండి, చక్కగా మగ్గింది. చూడండి ఫ్రెండ్స్, దోసకాయలో నీళ్ళు వాటర్ పోయకుండా కొంచెం వాటర్ పోసి వండండి, సూపర్గా ఉంటుంది. అంటే నేను కొంచెం ఎండు చేపలు వేస్తున్నాను కాబట్టి వాటర్ కంపల్సరీగా వేస్తాను. ఉప్పు, కారం, పసుపు వేసేస్తున్నాను. ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసేసాను కాబట్టి ఎండు చేపలు కూడా వేసేస్తున్నాను. ఎండు చేపలు కూడా వేసి చక్కగా వేసుకున్నాం. రోజు ఎండు చేపలా అనుకుంటారేమో, కానీ నాకు ఎండు చేపలు అంటే చాలా ఇష్టం. రేపు మా అబ్బాయి వస్తాడు, మళ్ళీ వాడు తినను, వద్దు అంటాడు. అందుకని ఇవాళ వండేసుకుంటే అంటే మళ్ళీ వాడు మా అబ్బాయి వెళ్ళిపోయాక అప్పుడు మళ్ళీ వండుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకని మాత్రం ఇవాళ మొన్నే వండుకుందామని దోసకాయ తెచ్చాను ఫ్రెండ్స్. దోసకాయ తెస్తే అదేమైపోయింది, చేదైపోయిందని ఇంకా ఊరగా టమాటాలు, పచ్చిమిరకాయలు, ఎండు చేపలు వేసి వండాను కదా. ఆ రోజే దోసకాయ అయితే తెచ్చాను, అది చేదైపోయిందని ఇంకా టమాటాలు వేసేసి వండాను. ఇవాళ వెళ్ళాను, ఇవాళ ఒకటైనా బాగుంటుందని 2 దోసకాయలు తీసుకొచ్చాను. కానీ అలా సూపర్గా తీయగా ఉంది, బాగా పుల్లగా తీయగా ఉంది. అమ్మ బతికిపోయాను అనుకొని ఇంకా ఒక దోసకాయ పప్పులో వేద్దామని మా అబ్బాయి వచ్చాక అని దోసకాయ, ఎండు చేప, టమాటా, పచ్చిమిరకాయ వేసి వండుతున్నాను. ఇది ఉడికాక లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాం. కొంచెం సేపు మగ్గనిచ్చి వాటర్ పోద్దాం ఫ్రెండ్స్. కొంచెం సేపు మగ్గనిద్దాం. చూడండి, చక్కగా మగ్గింది. నేనైతే ఇలా వండుతాను ఫ్రెండ్స్. మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే వండుతాను. కొంచెం వాటర్ పోసేసి ఇంకా మగ్గనిద్దాము. చూడండి, అసలు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, వేరే లెవెల్లో ఉంటుంది. ఇలాగా మా అమ్మ వండేది. అస్సలు మా అమ్మ వండితే ఈ కళాయి కూడా తుడుచుకొని తినేవాళ్ళం, అలా కొట్టుకునేవాళ్ళం మేము. అంత టేస్ట్గా అంత బాగుండేది. ఎందుకంటే పొయ్యి మీద వండేది,
సూపర్గా చేసేది. అసలు ఎంత బాగుండేదో, ఆ టేస్టే రావట్లేదు ఫ్రెండ్స్. నేనైతే ఇలా వండుతాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొంచెం సేపు ఉడకనిద్దాం. చూడండి చక్కగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. కూర చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇవాళ అయితే ఈ కూరను చూసి మా అమ్మ అయితే గుర్తొచ్చింది ఫ్రెండ్స్. మా అమ్మ చాలా టేస్టీగా చాలా బాగుండేది. ఇంచుమించు మా పెద్దక్క మాత్రం మా అమ్మలాగే సేమ్ కూరలు అన్నాను. మా మా అక్కకు వచ్చింది, మాకు ఎవరికి రాలా. ఆ తర్వాత నా తర్వాత మా చెల్లెలు కొద్దిగా గొప్ప వచ్చింది. కానీ మా అమ్మ వండినట్టు మా అక్క వండిద్ది, సూపర్గా వండిద్ది మా అమ్మలాగే. అమ్మ వండినట్టు వండక్క అంటే మాత్రం మా అక్క వండిద్ది. నాకు మా చిన్న చెల్లికి అయితే మా అమ్మ పొత్తు రాలా. మాకైతే నాకైతే మా అత్త తరపే మొత్తం ఇక్కడికి వచ్చే నేర్చుకున్నాను. అన్నం వంచడం కూడా వచ్చేది కాదు ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే చేస్తున్నాను చూడండి. నాకు చిన్నపిల్లకే చేసేసారు, 15 సంవత్సరాలకి పెళ్ళి. 14 15 సంవత్సరం రాగానే పెళ్లి చేసేసారు. అప్పుడు అన్నం వంచడం కూడా రాదు. చిన్నపిల్లలతో మా చేలో పనులకు వచ్చే వాళ్ళతో ఆడుకుంటా చేస్తూ ఉండేదాన్ని. అలా అప్పుడే చేశారు, అప్పుడు తెలీదు. మొత్తం అన్నం కూర వండుకోవడం చేయటం మొత్తం మా అత్తోళ్ళే నేర్పించారు. కూడా వేయటం వచ్చేది కాదు ఫ్రెండ్స్. కానీ అంత చిన్నపిల్లకి చేసిన మా అత్త మా ఆయన అయితే ఆమ్లెట్లు అంటే ఇష్టం మా ఆయనకి. ఆమ్లెట్ మా ఆయన వేయటమే నేర్పించారు. మా అత్త కూరలు అవన్నీ చక్కగా 6 నెలలు తనకన్నా డబల్ నేర్చుకున్నాను. అందరూ నోటి మీద వేలేసుకున్నట్టు. ఏ కూర వండినా సూపర్గా వండుతాను, సింపుల్గా వండుతాను, సూపర్గా వండుతాను. మసాలాలు అవి ఎక్కువైతే వేయను, లైట్గా వేస్తాను. అప్పుడైనా ఇప్పుడైనా మా అత్తగారు కూడా లైట్గా అంటే తనకు బాగుండేది కాదు, ఎక్కువ వేసి వండితే. తన గురించే నేను అలాగే లైట్గా వేస్తున్నాను, అదే అలవాటు. మసాలాలు అయితే ఎక్కువ వేయను ఫ్రెండ్స్. నేను చూడండి వస్తుంది, దగ్గరకు వచ్చేసింది కర్రీ. ఒక 5 మినిట్స్లో తీసేస్తాం. నూనె కూడా పైకి తేలుతుంది చూడండి ఫ్రెండ్స్. మా రుజ్జుకైతే చేప ముక్కలు తీసాను. ఇప్పుడు మా పిల్లికి వేయాలి. మా రుజ్జుకి వాసన వస్తుందని అంటుంది ముక్కులతో. ఇప్పుడు వేయాలి దానికి. వేడి వేడి అన్నం కర్రీతో చూడండి. అన్నం అయితే వస్తుంది, అది కూడా దగ్గరకు వచ్చేసింది. అన్నం కర్రీ ఒక 5 నిమిషాలు ఆపేద్దాము. ఫస్ట్ మా రుజ్జుకి వేసేద్దాం. కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కూర అయితే అయిపోయింది చూడండి. నూనె కూడా పైకి తేలింది. కూర అంతా ఇంకిపోయింది. చాలు ఇంకా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఫాలో చేయండి. చూడండి కర్రీ ఎలా వచ్చిందో చెప్పండి. కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. షర్మిల కిచెన్ 3671 ఛానల్లో పెడతాను. లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి, ఫాలో చేయండి. ఉంటా, బాయ్.